వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమిషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టే రైతులకు రైతు బంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ముగిసినా వాటి గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా పగటి వేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టబెట్టి వెంటనే రైతులందరికీ రైతు బంధు నిధులు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలోని గవర్నమెంట్ వైద్యులపై సస్పెన్షన్ వేటుపడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీకి గైర్హాజరైన 94 మంది వైద్యులపై సస్పెన్షన్ వేటుపడింది. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో 88 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాగా 6 అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై పెరుగుతున్న ఫిర్యాదుల కారణంగా ఆరోగ్య శాఖ కొరడా జల్పించింది. జిల్లా ఆసుపత్రులు, ఏరియా హాస్పిటళ్లలో దీర్ఘకాలికంగా డుమ్మా కొట్టిన వైద్యులపై చర్యలు తీసుకుంది. డ్యూటీ సమయంలో ప్రైవేట్ క్లినిక్లలో సేవలందిస్తున్నారన్న ఆరోపణలపై కూడా విచారణ ప్రారంభించారు ఉన్నతాధికారులు. కొందరు వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా మరికొందరిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది సర్కార్. ఈ పరిణామాలతో ఇకపై బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. 5 కంటి ఆసుపత్రుల్లో అర్హత లేకుండా డాక్టర్లుగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో నకిలీ డాక్టర్ల భాగోతం బయటపడింది. వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా కౌన్సిల్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 5 నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు మిర్యాలగూడ పోలీసులు. అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది డిసెంబర్లో మిర్యాలగూడలో నకిలీ డాక్టర్ల భాగోతం బట్టబయలైంది. ఎంబీబీఎస్ చదివామని చెప్పుకుంటూ ఆసుపత్రులు తెరిచి ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దొంగ డాక్టర్లు. తెలంగాణలో సైబర్ నేరాలపై ఆపరేషన్ క్రాక్ డౌన్ ప్రారంభమైంది. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ తనిఖీలు చేపట్టాలని టీజీసీఎస్బీ నిర్ణయించింది. నేరాలకు లింక్ అయినప్పుడు వేలాది ఖాతాలను క్రాక్ చేస్తారు. కొన్ని నెలల పాటు దశల వారీగా ఈ ఆపరేషన్ నడుస్తుంది. జిల్లా పోలీసు యూనిట్లు, కమిషనరేట్లతో కలిసి ఆపరేషన్ చేపడతారు. నేరగాళ్ల నెట్వర్క్లు, సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ క్రాక్ డౌన్ కొనసాగుతుంది. తొలి దశలో 16 జిల్లాల్లోని మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించారు పోలీసులు. దేశవ్యాప్తంగా నమోదైన 9431 సైబర్ నేరాలతో ఈ ఖాతాలకు సంబంధాలున్నట్లు తేలింది. అందులో 782 కేసులు తెలంగాణకు చెందినవిగా గుర్తించారు. మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో బస్ కోసం వేచి చూస్తున్నారు. బాధితుడు తన బ్యాగ్లో సుమారు 7 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల గురించి భార్యతో చర్చించాడు. ఇది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అదును చూసి ఆ బ్యాగ్ను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. జనగామ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరిలోని శక్తి డైరీలో ఈ ప్రమాదం జరిగింది. ఓవెన్లో బ్లాస్ట్ జరగడంతో 4 గాయాలయ్యాయి. వివేక్, రామ్ గోపాల్ వర్మల పరిస్థితి విషమంగా ఉంది. బాదం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ వద్ద ఓవెన్ ఛాంబర్ కూలింగ్ కాకముందే ఓపెన్ చేయడంతో భారీగా శబ్దం రావడంతో బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి బాదం మిల్క్ సీసాలు పగిలి గాజు ముక్కలు కార్మికుల శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో 4 తీవ్ర గాయాలయ్యాయి. న్యూస్ 2019-24 మధ్య వెలిగొండ పనులు మూలన పడ్డాయన్నారు సీఎం చంద్రబాబు.
వెలిగొండ పనులు పూర్తయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారు. పనులు పూర్తి కాకుండానే రిబ్బన్ కట్ చేశారని ఎద్దేవా చేశారు. వెలిగొండకు ఫౌండేషన్ తానే వేశారని, పూర్తి చేసే అవకాశం తనకే వచ్చిందన్నారు. తాను అధికారంలో ఉంటే 2021లోనే ప్రాజెక్టు ప్రారంభమయ్యేదన్నారు. వెలిగొండతో 4 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 అధికారుల బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. 2018కి చెందిన గ్రూప్ 1 అధికారుల బదిలీ చేసింది ప్రభుత్వం. హైకోర్టు ఆదేశాలతో ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న 26 మంది గ్రూప్ 1 అధికారులను జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కుప్పం ఆర్డీఓ సహా రాష్ట్రంలోని కీలక డివిజన్ల ఆర్డీఓలను ప్రభుత్వం బదిలీ చేసింది. 2018 గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో కేసు నడుస్తోంది. ఆ కేసు విచారణ పూర్తయ్యేదాకా ఎంపికైన అధికారులందరినీ అప్రధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు డివిజన్ బెంచ్ సంచలన ఆదేశాలిచ్చింది. ఆదేశాలు పాటించలేదని సీఎస్ను పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు 2వ రోజు ఉత్సాహంగా సాగాయి. నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు క్రీడా వినోదంలో మునిగి తేలారు. క్రికెట్ పోటీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనగా సత్యకుమార్ యాదవ్, పల్లా శ్రీనివాస్ టీంల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ ఆటలో సత్యకుమార్ యాదవ్ టీం గెలుపొందింది. ఏపీసీఎస్ విజయానంద్పై హైకోర్టు సీరియస్ కావడంతో గ్రూప్ 1 పోస్టులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. 2018 గ్రూప్ 1లో ఎంపికై ప్రాధాన్య పోస్టులో ఉన్న వాళ్లను రిలీవ్ చేయాలని ఆదేశించారు. వెంటనే సంబంధిత హెచ్ఓడీలకు రిపోర్ట్ చేయాలని సూచించారు. వీటికి సంబంధించిన నివేదికను త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. తన ఇంటిపై దాడి జరిగిన ఘటనలో మరోసారి పోలీసుల తీరుపై మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఫస్ట్ క్రిమినల్స్ డీజీ, ఐజీ, ఎస్పీ చంద్రబాబు, లోకేష్లు ఫస్ట్ క్రిమినల్స్ అని ఫైర్ అయ్యారు. 7 గంటల పాటు దాడి జరుగుతుంటే పోలీసులు నిద్రపోతున్నారని ప్రశ్నించారు. నేడు నెల్లూరులో జరగనున్న మేయర్ కార్పొరేషన్ ఎన్నికతో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. మేయర్ స్రవంతి రాజీనామా చేయడంతో 2 నెలలుగా ఆ పదవి ఖాళీగా ఉంది. ఇప్పటివరకు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ ఆధ్వర్యంలో పాలన సాగింది. ఇవాళ కార్పొరేటర్లు కొత్త మేయర్ను ఎన్నుకోనున్నారు. ఎస్టీ జనరల్కి రిజర్వేషన్ కావడంతో 50వ డివిజన్ కార్పొరేటర్ సుజాతకు మేయర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సుజాత వైపు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి మొగ్గు చూపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిక్కుళ్లగూడెం చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు పోలీసులు. వృద్ధురాలు అనసూర్య మెడలో నుంచి 40 గ్రాముల బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన కేసుపై దర్యాప్తు జరిపారు. నిందితుడు విజయవాడకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అసిస్టెంట్ లైన్మెన్ నంద సుభాష్గా గుర్తించారు. అలాగే దొంగతనానికి వాడిన బైక్ గానుగపాడు గ్రామంలో కొట్టేసినట్టు దర్యాప్తులు తేల్చారు. బంగారంతో పాటు బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం చేస్తూ చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓ భారీ డిజిటల్ మోసం బయటపడింది. 6 రాష్ట్రాల్లో సిబిఐ సోదాలు చేసి 3గురిని అరెస్ట్ చేసింది. కేరళం స్టేట్ కొట్టాయం జిల్లాకు చెందిన వృద్ధుడిని లక్ష్యంగా చేసుకుంది ఓ గ్యాంగ్. దీనికి సంబంధించిన ముఠాకు సంబంధించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, నకిలీ సిమ్ కార్డుల నెట్వర్క్ను సిబిఐ బయటపెట్టింది. గోవా, బెంగళూరు, పాలక్కాడ్, నాగ్పూర్, హైదరాబాద్, ఢిల్లీలో తనిఖీలు చేశారు అధికారులు. డిజిటల్ పరికరాలు, డెబిట్ కార్డులు, బ్యాంక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి మరో షాక్ తగిలింది. ముంబైలోని 3,716 కోట్ల విలువైన తన విలాసవంతమైన నివాసాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తున్న ఈ విలాసవంతమైన ఇల్లు ముంబైలోని పాలీ హిల్ ప్రాంతంలో ఉంది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్ చేసిన ఆస్తుల విలువ దాదాపు 15,700 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందిగా అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సిలబస్లో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రవేశపెట్టడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వివాదాస్పదమైన అంశాలను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాంటి అంశాలను నెరవేర్చకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. నెగిటివ్ పాలిటిక్స్కు రాహుల్ గాంధీ పోస్టర్ బాయ్గా మారిపోయారని ఆరోపించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాజీ పడిన రాహుల్ గాంధీ 247 సార్లు విదేశాల్లో పర్యటించారని, ప్రోటోకాల్ను కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. రాహుల్కు దేశ వ్యతిరేక శక్తులతోనూ సంబంధాలున్నాయని ఆరోపించారు పీయూష్ గోయల్. జార్జ్ సొరోస్ పార్ట్నర్ అయిన ఇల్హాన్ ఒమర్తో రాహుల్ గాంధీ సమావేశమయ్యారని గోయల్ చెప్పాడు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట వీఆర్ఓ, వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓ చలపతిరావు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగులను అసభ్య పదజాలంతో కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓపై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. ఖండాలు దాటిన ప్రేమ పెళ్లి భారతీయ సంప్రదాయ పద్ధతిలో అందరినీ ఆకట్టుకుంది. బాపట్ల జిల్లా కంకటపాలానికి చెందిన యార్లగడ్డ సాయి సూర్య 10 ఏళ్ల క్రితం చదువుల నిమిత్తం సింగపూర్కు వెళ్ళాడు. అక్కడ యూనివర్సిటీలో రోయాంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువురు తల్లిదండ్రులు వీరికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడంతో భారతీయ సంప్రదాయ పద్ధతిలో చీరాల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రోయాన్ తెలుగు సంప్రదాయ కట్టుబాట్లతో పెళ్లిలో పాల్గొనడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. బాపట్ల జిల్లా చీరాలలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో అలర్ట్ అయిన అధికారులు చీరాలలో పాలు కేంద్రాలు, మిల్క్ డైరీ ఫామ్లలో జరుగుతున్న పాలు తయారీ నాణ్యతలపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కేంద్రాల్లో విక్రయాలు జరుపుతున్న పాలలో శాంపిల్స్ సేకరించారు. అదేవిధంగా మరికొన్ని కేంద్రాల్లో పాల ప్యాకెట్లు, వాటిపై ఉన్న ఎక్స్పైరీ గమనించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చీరాలలో పాల కేంద్రాలను పరిశీలించడం జరిగిందన్నారు. షాపుల్లో సేకరించిన పాలను పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపి నివేదికల ఆధారంగా పాలల్లో ఏవైనా తేడాలు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చుపెట్టింది. స్థానికేతరుడు టీజీ పాండురంగ శెట్టిని పాలక మండలి చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ పార్టీకి సభ్యత్వానికి గోతులదొడ్డి, కుంభళనూరు, డొమ్మలదిన్నె, ఉరుకుంద సర్పంచులు రాజీనామా చేశారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించి స్థానికులకే ఈరన్న దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం కోటపాడు సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడపడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బస్సు చోడవరంలోని చలపతి పాఠశాలకు చెందిందిగా గుర్తించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దత్తిరాజేరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలుల ప్రభావంతో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. గజపతి నగరం మండలాల్లో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.